ఏంటి బాబులు, ఖజానా ఖాళీ అయింది. ఏపీలో మైక్రో బ్రూవరీల కాన్సెప్ట్. ఎక్కడైనా బీర్లు తయారు చేసుకోండి, మాకింత డబ్బులు పడేయండి. ఆదాయం కోసం చంద్రబాబు సర్కార్ కొత్త పుంతలు. ఆదాయం కోసం అడ్డమైన దారులు తొక్కడం అంటే ఇదే. తాగండి, ఊగండి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టండి అంటుంది కూటమి ప్రభుత్వం. ఇందుకోసం మైక్రో బ్రూవరీలకు ఎడాపెడా పర్మిషన్ ఇస్తుంది. ఎక్కడో మద్యం తయారు చేసి దాన్ని మరెక్కడికో తరలించాలంటే పాపం రిస్క్ కదా కంపెనీలకు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కదా, పైగా నోటికాడికి అందించడంలో ఆలస్యం అవుతుందట. అందుకే మీ ఇష్టం వచ్చిన దగ్గర మద్యం తయారు చేయండి, వీలైనంత త్వరగా మందుబాబుల గొంతులో పోయండి, తద్వారా తన ఖజానాలోకి సొమ్ములు పంపించండి అంటుంది కూటమి సర్కార్. ఆదాయం పడిపోయి ఖర్చులు పెరిగిపోయి అమలవుతున్న పథకాలను నడపలేక, కొత్త హామీలు నెరవేర్చలేక నానా అగచాట్లు పడుతుంది చంద్రబాబు ప్రభుత్వం. ఆదాయం కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తుంది. అందులో భాగంగా ఎన్నెన్నో తప్పుటడుగులు వేస్తుంది. అందులో ఒకటే ఈ జీవో నెంబర్ 21. దీని ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా బీరు తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రధానంగా పర్యాటక ప్రాంతాల దగ్గర పర్మిషన్ ఇచ్చేశారు. ఇక 3 స్టార్ అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న హోటళ్ల దగ్గర కూడా మైక్రో బ్రూవరీలకు పర్మిషన్ ఇచ్చేశారు. అంటే ఇలా బీర్లు తయారు చేయడం, పక్కనే ఉన్న వారి గొంతులో అలా పోసేయడం, వాళ్ల జేబులో ఉన్న డబ్బు ఇలా లాగేసుకోవడం, ప్రభుత్వానికి వాటా ఇచ్చేయడం, ఇలా తయారీ నుంచి అమ్మకాల వరకు అంతా చకచకా జరిగేందుకు ప్రత్యేక జీవో ఇచ్చారు. ముఖ్యంగా ఈ మైక్రో బ్రూవరీలను టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మద్యం ఆదాయం నేరుగా టీడీపీ నేతల ఖాతాల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వమే ప్రవేశపెట్టిన మద్యం పథకంగా అభివర్ణిస్తుంది బీసీవై పార్టీ.